తలకిందులు చేస్తూ ఎగ్జిట్ పోల్లో ఈ పార్టీకింత అని ఇచ్చిన రిజల్ట్స్ అవి పూర్వపక్షం అవుతున్నాయి. ప్రజా అభిప్రాయం దానికి భిన్నంగా చాలా స్పష్టంగా కనబడుతున్నది. 1996 తర్వాత మరోసారి సంకీర్ణ రాజకీయాలు అటువైపు వెళ్ళబోతున్నదనే ఒక సందేహం ఉన్నది. 2, ఎన్డీఏలో యూపీఏ ఇప్పుడు ఇండియా కూటమి, ఎన్డీఏలో ఉన్న జేడీయూ, తెలుగుదేశం క్రియాశీలకమైన పాత్ర పోషించబోతున్నాయి. 16 చంద్రబాబు నాయుడు, 14 జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్. వీరిద్దరు కూడా ఆయా సందర్భాలలో బీజేపీతోనూ కాంగ్రెస్తో కూడా కలిసి పనిచేసిన వారు. చంద్రబాబు నాయుడుకు ఒక తెలంగాణకు సంబంధించిన జాతీయ స్థాయికి సంబంధించిన ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్లోకి టచ్లోకి వెళ్ళారని ఒక సమాచారం ఉన్నది. నితీష్ కుమార్తో శరద్ పవార్ ఫోన్లోకి వెళ్ళారని, వారిద్దరూ మాట్లాడుకున్నారని, ఇండియా కూటమికి మద్దతునివ్వాలని కోరినట్లుగా తెలుస్తూ ఉన్నది. నిజంగానే చంద్రబాబు నాయుడు, శరద్ పవార్ వారిద్దరే గనక ఇండియా కూటమి వైపు వస్తే బీజేపీ లేదా నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావాలనుకున్న ఆశ నెరవేరే సూచన లేదు, కనుచూపు మేరలో కూడా లేదు. భారతీయ జనతా పార్టీకి ఆ స్థాయిలో మెజారిటీ కూడా లేదు. వీటికి అసలు ఏం జరగబోతున్నది, క్షేత్రస్థాయి సమాచారం ఏమిటో తెలుసుకుందాం. మా ప్రతినిధి బాబురావు దీనికి సంబంధించిన సమాచారం అందిస్తారు. బాబురావు, తెలుగుదేశం, జనతాదళ్ యునైటెడ్ ఈ ఇద్దరికి ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న నాయకులు ఫోన్లు చేసినట్టుగా తెలుస్తున్నది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏమిటి? ఎస్ బుచ్చన్న, మూడోసారి అధికారంలోకి రావాలనుకున్నటువంటి బీజేపీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ను సాధించడంలో ఫెయిల్ అయిపోయింది. ఆ పార్టీ ఏదైతే ప్రధాన బలాలుగా అనుకున్నదో ఉత్తరప్రదేశ్ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, రాజస్థాన్ కానీ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో చాలా కీలకమైనటువంటి సీట్లను ఆ పార్టీ కోల్పోయింది. ఈ నేపథ్యంలో అది మ్యాజిక్ ఫిగర్ను సాధించడం ఇంపాసిబుల్గా మారిపోయింది. ఈ కారణంగానే ఇప్పుడు జేడీయూ, తెలుగుదేశం పార్టీలు ఆ ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి కాబట్టి ఆ రెండు పార్టీలు వీళ్ళు మళ్ళీ అధికారంలో రావడానికి ఒక సెంటర్ పాయింట్గా మారారు. ఆ సెంటర్ పాయింట్కు సంబంధించి చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ 16 సీట్లలో లీడింగ్లో ఉంది. గెలిచే అవకాశాలు కూడా 100% కనిపిస్తూ ఉన్నాయి. అటు జేడీయూ 14 స్థానాల్లో లీడింగ్లో ఉంది, గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రెండు కలుపుకుంటే 30 స్థానాల్లో ఉన్నటువంటి ఈ రెండు పార్టీల యొక్క స్థానాలు బీజేపీకి ఇప్పుడు చాలా కీలకం కాబోతున్నాయి. ఆ మేరకు ఎవరికి వారు అటు ఇవే స్థానాలు ఇండియా కూటమికి కూడా కీలకంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు పార్టీల నుంచి కూడా అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలా ఇండియా కూటమి నుంచి కూడా ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో మాట్లాడడానికి టచ్లోకి వెళ్తున్నారనే సమాచారం మనకు స్పష్టంగా ఉంది. ఆ మేరకు చూసుకున్నట్లయితే నితీష్ కుమార్తో శరద్ పవార్ ఆల్రెడీ మాట్లాడుతున్నాడని, ఇండియా కూటమికి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఆయన ఒప్పించే ప్రయత్నం అక్కడ చేస్తున్నారనే సమాచారం మనకుంది. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడుని ఒప్పించేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి నేతకి, గతంలో తెలుగుదేశం పార్టీతో బాగా క్లోజ్గా అసోసియేట్ అయి ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి నేతకి చంద్రబాబు నాయుడుని ఒప్పించేటువంటి బాధ్యత ఇచ్చారని కూడా మనకు సమాచారం ఉంది. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా కూటమికి మద్దతు ఇవ్వబోం అని చంద్రబాబు చెబుతున్నట్టుగా కూడా కొన్ని మన వార్తలు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమితో భాగస్వామి అన్నాడు. అటు పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ మూడు కలిసే ఆంధ్రప్రదేశ్లో అధికారం స్థాపించబోతున్నాయి. ఈ క్రమంలో గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ బీజేపీని 2014లో బీజేపీతో కలిసి పనిచేసింది, ఆ తర్వాత 2019లో ఒంటరిగా పోటీ చేసింది. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అయితే ఒంటరిగా పోటీ చేస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ నేతలు ఉద్దేశిస్తూ దారుణమైనటువంటి కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడు తమకు అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం మద్దతు కోరే అవకాశం ఉంది. మరోవైపు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళేదానికి కారణమైనటువంటి ఇండైరెక్ట్గా కారణం బీజేపీ, మోడీ, అమిత్ షా అనేటువంటి భావన తెలుగుదేశం శ్రేణిలో కూడా ఉంది కాబట్టి వీళ్ళు ఇండియా కూటమికి మద్దతు ఇస్తే బాగుంటుందనేది కొంతమంది తెలుగుదేశం వర్గాల నుంచి వస్తున్నటువంటి వాదనగా కూడా మనకు వినిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇటు నితీష్ కుమార్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ మరొకసారి కేంద్రంలో చక్రం తిప్పేదానికి అవకాశం ఉంది. వీళ్ళిద్దరు మద్దతుపైనే రాబోయే మనకు ప్రధానమంత్రి ఎవరైనా డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇద్దరు నేతలకు సంబంధించి మంత్రాలు జరుపుతున్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో అటు జేడీయూకి సంబంధించి శరద్ పవార్ కానీ, ఇటు తెలుగుదేశం సంబంధించి తెలంగాణలో ఉన్న ఒక కీలక పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ చర్చలు ఫలిస్తే కనుక ఈ ఇద్దరు మద్దతు ఇండియా కూటమికి వస్తుంది. లేదంటే వీళ్ళు ఎన్డీఏతోనే వెళ్ళే అవకాశం ఉంటుంది. బుచ్చన్న, అటు నితీష్ విషయం పక్కన పెడదాం. చంద్రబాబు నాయుడు ఈసారి అక్కడ ఉన్న బీజేపీ ఉన్నది, జనసేన ఉన్నది, చంద్రబాబు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ద్వారానే ఆయన బీజేపీకి దగ్గర కావటం. మరి పవన్ కళ్యాణ్ రోల్ ఎట్లా ఉండవచ్చు? అటువైపు వెళ్తే పవన్ ఊరుకుంటారా ఏమిటి? ఎస్, నిజానికి
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి కలిసి పోటీ చేసినప్పటికీ కూడా వీళ్ళ ముగ్గురికి కలిపి మ్యాజిక్ ఫిగర్ వస్తుందేమో, అప్పుడు మూడు పార్టీలు కీలకంగా ఉంటాయి, అధికారులు ఉంటాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తన మిత్రపక్షాలతో సంబంధం లేకుండానే ఒక కంప్లీట్ ఆధిపత్యాన్ని తీసుకుంది. అక్కడ దాదాపు 130 సీట్లకు పైగా తెలుగుదేశం సోలోగానే గెలిచింది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ అటు బీజేపీ కానీ చంద్రబాబు నాయుడిని శాసించే పరిస్థితి లేదనేది వాస్తవం. చంద్రబాబు నాయుడు రాజకీయ చాతుర్యం చూసుకున్నా, ఆయన ఎత్తుగడలు ఇలాంటివి చూసుకున్నప్పుడు ఇలాంటి మిత్రపక్షాలకు సంబంధించినటువంటి హ్యాండ్ ఇవ్వడం కానీ, లేదా అతను గెలిచిన తర్వాత తను తీసుకున్న కొత్త నిర్ణయాలు కానీ చాలాసార్లు చూసిన సందర్భాలు మనం ఉన్నాయి. ఆ క్రమంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబును శాసించే పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు సొంతంగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్లేదానికి కూడా ఒక అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం నిజానికి తెలుగుదేశం పార్టీ కథ ముగిసింది ఆంధ్రప్రదేశ్లో అనుకున్న టైంలో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ పూర్తి నిస్తేజానికి గురైంది. ఇక ఆ పార్టీలో ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ లీడర్స్ కూడా కనీసం జైలు వైపు చూడడానికి కూడా భయపడుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు. ఆ పార్టీకి కొత్తగా ఊపిరి పోసింది పవన్ కళ్యాణ్ అనేది వాస్తవం. అది గుర్తుపెట్టుకొని ఆ మిత్రపక్షాన్ని కాకుండా కనీసం వ్యక్తిగతమైనటువంటి రెస్పెక్ట్ ఇచ్చి నిలబడి పవన్ కళ్యాణ్ కోసం ఆయన ఎన్డీఏ కూటమి వైపు వెళ్ళే అవకాశం కూడా ఉంది. అలా కాకుండా ఇప్పుడు తనకు సొంతంగా ఒక బలం ఉంది కాబట్టి, సొంతంగా తను గెలిచి ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి, అటు బీజేపీ కానీ జనసేన పార్టీలతో ఎక్కువ సంబంధం లేకుండా తన అధికారాన్ని స్థాపించే అవకాశం ఉంది. కాబట్టి ఆయన పార్టీగా, తెలుగుదేశం పార్టీగా సొంతంగా ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి, లేదా ఎన్డీఏ కూటమికి విరుద్ధంగా సొంతంగా బయటకు వచ్చి ఆయన సొంతంగా ఒక నిర్ణయం తీసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా మనం ఈజీగా తీసుకోవడానికి లేదు. పైగా ఏదైతే ఇప్పుడు ఆయనతో మంతనాలు జరుపుతున్నారు, తెలుగుదేశం పార్టీతో తెలంగాణ నుంచి ఒక కీలకమైనటువంటి నేత చంద్రబాబు నాయుడుతో మంతనాలు జరుపుతున్నారు అని చెప్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య కూడా గతంలో ఒక మంచి ర్యాపో ఉంది, మంచి బాండ్ ఉంది. ఆ బాండ్ మేరకు చూసుకున్న రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల యొక్క అభివృద్ధి కావచ్చు, పరస్పరమైన అవగాహన, రాజకీయపరమైన అంశాల పట్ల ఒక అండర్స్టాండింగ్ ఉండాలంటే కనుక ఈ రెండు పార్టీలు ఒక తాటి వైపు లేదా ఒక వైపు ఉంటే కనుక ఖచ్చితంగా ఒక ప్లస్ అవుతుంది. రాజకీయ కోణంలో ఆలోచించినప్పుడు, రాజకీయ కోణంలో దాన్ని విశ్లేషించుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఖచ్చితంగా ఒకవైపు ఉంటే అది రెండు రాష్ట్రాలకి అభివృద్ధి పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు కొంత మేలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు సొంతంగా నిర్ణయం తీసుకొని ఇండియా కూటమికి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది విశ్లేషకుల అంచనా. బుచ్చన్న. థ్యాంక్ యూ బాబురావు. నేను అదనపు సమాచారం కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాను. ఇందాక వారు మాట్లాడింది, ఒకవేళ కనుక నేను ఒకసారి మీకు మొత్తం దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎవరికైనా చెప్పిన తర్వాత మనం నిజంగానే నితీష్ కుమారు, చంద్రబాబు నాయుడు ఇద్దరు కనుక ఇండియా కూటమికి మద్దతు ఇస్తే వీళ్ళు అధికారంలోకి రావచ్చా? 272 అధికారంలోకి రావాలంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి వారి దగ్గర 290 దాటి ఉన్నారు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కలుపుకుంటే. కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ ఎన్డీఏ అధికారంలోకి రావచ్చు. ఆయన ఒక 16, ఈయన ఒక 14, అంటే దగ్గర 30 స్థానాలు ఇంచుమించు పక్కకు పోతే కనుక ఆ మేరకు మెజార్టీ తగ్గుతుంది. ఇతరులు ఒక 50 మంది ఉన్నారు. వీరిద్దరు పక్కన ఆ ఇతరులు ఇక్కడ వచ్చినా సరే మళ్ళీ ఎన్డీఏకి అవకాశం ఉంటుంది. ఎట్లయినా సరే ఒకవేళ అనుకుందాం, రాష్ట్రాల వారి ఒకసారి చెప్తానండి మీకు, దాన్ని బట్టి మనం మాట్లాడదాం ఎట్లా ఉంది ఏమిటి అనేది. ఇప్పుడున్న ఈ సమాచారం ప్రకారం 2 గంటల 42 నిమిషాలు ఇప్పుడు ఇంకా రౌండ్స్ ఉన్నాయి. మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలు అన్నింటికి కౌంటింగ్ ప్రారంభం నడుస్తున్నది. 255 స్థానాల్లో బీజేపీ లీడింగ్లో ఉంది, 40 గెలిచింది, అంటే 295 స్థానాలు ఇప్పుడున్న లెక్క. కాంగ్రెస్ పార్టీ 171 లీడ్లో ఉంది, 22 గెలిచింది. కూటమి, ఈ 2 కూటమిలే. ఇతరులు 53 లీడ్లో ఉన్నారు, 2 గెలిచింది. ఇక దీన్నే మనం రాష్ట్రాల వారికి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ 16 స్థానాలు తెలుగుదేశము, వైకాపా 4, జనసేన 2, బీజేపీ 3. ఇవి దీనికి సంబంధించినవి. తెలంగాణ 4 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది, 4 గెలిచింది. బీజేపీ 7 ఆధిక్యంలో ఉంది, 1 గెలిచింది. మజ్లిస్ 1 లీడ్లో కొనసాగుతున్నది. ఇక తమిళనాడులో డిఎంకే 37, బీజేపీ 1 లీడు, ఇతరులు 1. కేరళ 20కి గాను 13 యూడిఎఫ్, అందులో 3 గెలిచింది. బీజేపీ 1 స్థానం లీడింగ్, ఇంతకుముందు 2 ఉండే, ఇప్పుడు 1 లీడింగ్లోకి వచ్చింది. ఎల్డీఎఫ్ 2 లీడింగ్లో ఉంది, ఇతరులు 1 లీడింగ్లో ఉంది, మొత్తం 20 అవి. ఇక కర్ణాటకలో బీజేపీ 3 స్థానాల్లో లీడింగ్లో ఉంది, 16 గెలిచింది. కాంగ్రెసు 3 లీడింగ్లో ఉంది, 6